ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నా. మంచిది, మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు మొదటి సామ్యులు 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మంచిది, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, సర్వేశ్వరుడా, మా ప్రాణనాథ, మా రక్షణ దుర్గమ, నీకే స్తోత్రములు స్తుతులు. తండ్రి, ఈ సమయంలో మీ కృపచేత మమ్మల్ని అందరినీ ఈ సమయంలో సమకూర్చినందుకు వందనాలు. మరొక దినము నీ గురించి చెప్పుకున్నటకు, ఈ పాఠము అయ్యా ఈ ఛానల్లో మాట్లాడుటకు మీ కృప చూపినందుకు వందనాలు. వింటున్న నీ బిడ్డలకును చెప్తున్న నీ దాసును తోడుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని మీ పాద చెంత మరొకసారి వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మంచిది దేవులారా, దేవుని యొక్క వాక్యము చదవబడిన లేఖన భాగములో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాటల ప్రకారమైనటువంటి జీవితము దేవునికి చాలా సంతోషకరము, ప్రీతికరము. ఆయనకు ఆ జీవితము ఎంతో సువాసన. దేవుని మాటల ప్రకారము జీవించే భక్తుడు అంటే దేవునికి చాలా ఇష్టం. దేవుని మాటలు మానవుని మనస్సుకు నచ్చదు. మానవుని ఇష్టము, మానవుని యొక్క మనస్సుకు నచ్చేటివి దేవునికి నచ్చవు. కానీ దేవుడు చెప్పినట్టే మానవుడు వినాలి, కానీ మానవుడు అనుకున్నట్లు దేవుడు ఉండడు. దేవుడు చెప్పినట్టు మానవుడు వింటేనే చాలామందికి మేలు జరుగుతుంది. భూలోకానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అసలు మొదటి నుండి మానవుడు దేవుడు చెప్పినట్టు వినకనే ఇదంతా గొడవ వచ్చింది. మన ఆది పితరులు దేవుని మాటను వినలేదు. ఈ అతిక్రమించే స్వభావం మానవుల్లో ఎందుకుంటుంది? చూడండి, ఆనాడు అదే జరిగింది. యేసు ప్రభుల వారు సృష్టికర్త అయిన దేవుడు ఆదామును సృజించాడు. ఆయన మళ్ళీ నరుడుగా ఈ లోకానికి వచ్చినాక కూడా మళ్ళీ అదే మాట అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఆ కాలముల యేసు ప్రభు వచ్చినప్పుడు చాలామంది, ప్రభువా మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? మమ్మల్ని గుర్తుపట్టవా అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడట. ఎందుచేతంటే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు. నా తండ్రి చిత్త ప్రకారం, తండ్రి చిత్తం ఒకటి ఉన్నది, ఆ చిత్త ప్రకారం జీవించువాడే పరలోక రాజ్యములోకి ప్రవేశిస్తాడట. అంటే తండ్రి చెప్పినట్టు జీవించని వాడు పరలోక రాజ్యములోకి ప్రవేశించడన్నమాట. ప్రవేశించని వారు ఎవరట? కింద చాలా మంది అట. అనేకులు నా యుద్ధకు వచ్చేప్పుడు ఏమంటారండి అక్కడ, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. దెయ్యములు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాం. వీళ్ళందరూ గొప్ప వరములు గలవారు, కృపావరములు కలిగిన, స్వస్థత గల వరములు కలిగిన, అద్భుతాలు చేయగలిగే వరములు కలిగిన వారు. ఓ గొప్ప గొప్ప సేవకులు, దేవుని సేవకులు ఇందులో ఉన్నారు. మరి ఇంత చేసినా కానీ నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. దేవుని మాటల ప్రకారం ఇన్నటువంటి వాక్యం, చదవబడినటువంటి వాక్య ప్రకారం జీవించినటువంటి జీవితము అది ఎంత గొప్పదైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ధనవంతులైనా, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా వృధానే. దేవుణ్ణి సంతోషపెట్టేది ఒకే ఒక పని,
తన మాటల ప్రకారము జీవించే జీవితం దేవునికి చాలా ఇష్టమైనది. మంచి గుణము లేని అందం, సంస్కారము లేని చదువు, ఆచరణలో పెట్టలేని నీతి సూక్తులు, సువాసన లేని పుష్పములు లాంటి అట. ఏం చేసుకుంటావు సువాసన లేని పుష్పాలు? దేవుని మాటలని ఆచరణలో పెట్టాలి. నీ చదువు, నీ గొప్పతనము, నీ గొప్ప పేరు ఈ లోకములో దేనికి పనికి వస్తుంది? ఆయన మాటల ప్రకారము జీవించే జీవితమే దేవునికి చాలా ఇష్టమైనది. ఆయన మాటల ప్రకారము జీవించిన జీవితమే పరలోకములోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ మాటల ప్రకారం జీవించకపోతే వాళ్ళు ఎక్కడికి ప్రవేశిస్తారు? నరకానికి ప్రవేశిస్తారు. పరలోకం తప్పితే ఇంకెక్కడ నరకమే కదా. అంటే నరకానికి వెళ్ళే వాళ్ళు, దెయ్యాలలో కొట్టిన వారు, అద్భుతాలు చేసే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారా? వెళ్తారు సార్. వెళ్తారనే ఉంది అక్కడ. మీరెవరో నాకు తెలియదు. మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, మేము అద్భుతములు చేయలేదా? మాటల ప్రకారము ఒక్క వ్యక్తి కానీ భూమి మీద జీవించినట్లయితే, అతని బ్రతుకుని, అతని జీవితాన్ని వాక్య ప్రకారము కట్టుకున్నట్లయితే, తనకెంత ఇష్టమైనది, తనకెంతో నచ్చేదైనా సరే దేవుని నచ్చకపోతే వదిలిపెట్టుకునే మనస్సుండి, దేవుని చెప్పిన ప్రకారం తన ఇష్టాన్ని చంపుకొని, తన కోరికలు చంపుకొని, తన కోపాన్ని చంపుకొని, తన పొగరును చంపుకొని, అహంకారం గర్వాన్ని చంపుకొని, యేసు కొరకు నలగగొట్టబడి జీవించినట్లయితే ఆ జీవితము దేవునికి ఓ గొప్ప సువాసన ఇష్టమైన. అలాంటి జీవితము కలిగినటువంటి వ్యక్తి ద్వారా దేవుడు భూమి మీద తన పనులు చేసుకుంటాడు. ఇది అసలు కథ. తన చిత్తానుసరైన పనులు మళ్ళా మనుషులు ఏదో బైబిల్ చదువుకొని ఇది దేవుని పనే, ఇది దేవుని పనే అనుకునే పనులు కాదు. దేవుడు అనుకున్న పని దేవుని పని. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియమ్మ ఈ సమయం దేవులారా క్రిస్మస్ సందర్భము, అందరూ చాలామంది మరియమ్మ కోసము, యోసేపు కొరకు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. ఒక విషయము మనం గమనించాలి ఈరోజు. ఒక కన్యక, ఆమె పేరు మరియమ్మ. అయితే దేవుడి లోకములో దిగి రావాలనుకున్నాడు. సమయం ఆసన్నమైంది. ఒక ఫ్లైటు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగినట్టు ప్రభు ఈ లోకములో ల్యాండ్ కావాలనుకున్నప్పుడు అతడు కూడా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నాడు. ఆ ప్లాట్ఫామే ఇశ్రాయేలు జనులు. ఆ ఇశ్రాయేలు జనులలో 12 గోత్రములు. మొదట అబ్రహామును పిలిచాడు, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు. అతనికి 12 మంది కొడుకులు, 12 గోత్రాలు. అందులో మరి రాజవంశం యూదా గోత్రం. ఈ యూదా గోత్రం యొక్క గోత్రములో దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనాలు, ఆయన ద్వారా పలికించినటువంటి మాటలు, సకల ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు నెరవేరాలి. అంటే దావీదు సంతానములో ఆయన దావీదు కుమారుడు అనిపించుకోవాలి అంటే ఆ జబితలోకి రావాలి. అప్పుడు ఒక కన్యక మరియమ్మను చూశాడు దేవుడు. ఆమె యందు రావాలనుకున్నాడు, ఆమె గర్భమందు. కానీ ఆ అమ్మాయిని దావీదు వంశస్థుడికి పెళ్లి కావాలి కానీ ఆమెని ఎవరు ముట్టుకోకూడదు అని దేవుడు సంకల్పించిన ప్రకారం మరి దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు ఆ మంచి కుర్రాన్ని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వీళ్ళు కూడా పెద్దలు అనుకున్నారు, సరే ఇయ్యాలరా, మంచిగా జోడుగురు అబ్బాయి చేసుకో, సరే అన్నారు. సరే అన్న తర్వాత వాళ్ళందరూ కలిసి, పెద్ద మనుషులందరూ కలిసి వారికి ప్రదానం చేశారు, ఎంగేజ్మెంట్. అయ్యా మరి ఒకనాడు పెద్దలందరి సమక్షంలో కొంత ఖర్చు అవుతుందిరా నాయన, అందరికీ ద్రాక్ష రసము విందు చేసి మిమ్మల్ని కలుపుతామని ఒక డేటు పెట్టుకున్నట్టున్నారు. ఆ డేటు రాకముందే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మరియమ్మ దగ్గరికి దూత వచ్చాడు. అమ్మా,
ఇప్పుడు చదవ మళ్ళీ వచ్చిన అది. అందుకు మరియా, ఆ, నేను పురుషుని ఎరగని దాననే, ఆ, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, ఆ. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దయాప్రాప్తురాలా, నీవు గర్భవతి అయి కుమారుని కందువు అన్నప్పుడు ఆమె కంగారు పడింది. వచ్చింది దేవదూతనే గాని చెప్పుతున్నది మాత్రం కరెక్ట్ కాదు. ఎట్లంటే, నేను పురుషుని ఎరగని స్త్రీని ఎలా గర్భవతి అయితా? ఒకవేళ గర్భవతి అయితే ఎంత ప్రమాదం అయ్యా, ఇది ఎలా జరుగుద్ది? నేను కన్యకను, పురుషుని ఎరగని స్త్రీని. ఆమె చెప్తుంది దూతతో అబద్ధం ఎట్లా చెప్తుంది? ఓ మనిషితో అంటే అబద్ధం చెప్తారు. దూత ముందు నిలబడి దేవదూత ముందు అబద్ధం చెప్పేంత ధైర్యం వస్తుంది ఎవరికన్నా? ఆమె నిజం చెబుతుంది, నేను పురుషుని ఎరగని స్త్రీని, నాకు ఎలా సాధ్యం ఇలా పిల్లడు పుట్టడం? సర్వోన్నతుని దేవుని ఆత్మ నిన్ను కంపుకొని పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతామని అని చెప్పినప్పుడు, ఆయన ఈ లోకరక్షకుడు అమ్మ పుట్టబోతున్న ఆయన దైవ కుమారుడు అని చెప్పినప్పుడు, మరియమ్మ ఇది నాకు తప్పదా అయ్యా అంటే, నువ్వే చేయాలి ఈ పని, నీకే దేవుడు అప్ప చెప్పిండు, నువ్వు అదృష్టవంతురాలు అని చెప్పినప్పుడు, సరే అని ఆమె నిండు మనసుతో ఒప్పుకున్నది. ఆ తర్వాత ఇక వాళ్ళని ఏకం చేసి పెళ్లి చేసి ఏకం చేసేటువంటి రోజు దగ్గరికి రాగానే ఆమె గర్భవతి అయిందని, అప్పటికి ఒక తల్లి గర్భవతి అయిందని ఒక 2 నెలల తర్వాత తెలుస్తుంది. యోసేపుకు తెలిసినప్పుడు ఆమె ఎక్కడ ఏమన్నా పాపం చేసిందో ఏమో, ఏం జరిగిందో ఆయనకు అర్థం కాక చాలా ఆలోచనలు పడ్డాడు. చాలా 2 రోజులు ఆలోచించాడు. ఏం చేయాలి? పంచాయతీ పెట్టిస్తా పెద్ద మనుషుల మధ్యలో. పెట్టిస్తే ఏమవుతుంది? అందరూ ఆమె తప్పు నిరూపించినాక ఆమెను రాళ్ళు కొట్టి చంపడమా, ఏదో ఒకటి చేస్తారు, నాకు పీడ పోతుందని చెప్పి అనుకోవచ్చు. కానీ అతడు అక్కడ రాబడింది నీతిమంతుడట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి, యోసేపు గురించి రాయబడింది. యేసుక్రీస్తు జనవిధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. రైట్, నీతిమంతుడైన యోసేపు, ఆయన నీతిమంతుడని లేఖనం సెలవిస్తుంది కదా. అయితే ఆమె గర్భవతి అయిన తర్వాత ఆమెను అవమానపరచనులక ఏంటి పంచాయతీ పెట్టామని బాధ పెట్టియడం ఎందుకు? 10 మంది ముందు నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, అయ్యో నేను ఎట్లా అని చెప్పి ఆలోచన చేశాడు రాత్రంతా. అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఆ నీతిమంతుని హృదయంలో ఒక ఆలోచన మెదలాడింది. ఏంటంటే, ఆమెను అవమానపరిచే కంటే నా పొలము జాగా ఎక్కడ పోతుంది ఉండని ఎవరోడు చేసుకుంటాడు, నా ఇల్లు వదిలిపెట్టి నేనే ఏదో ఒక దూర ప్రాంతానికి పారిపోతా దొరకకుండా. ఇక ఆ తర్వాత ఏమన్నా జరగని, ఎటుపోయింది యోసేపు, ఎటుపోయిందంటే ఈ అమ్మాయికి కడుపు రావడానికి కారణం వాడే కావచ్చురా, వాడే ఏదో చేసి వెళ్ళిపోయి ఉంటాడు దొంగ అని అంటారు నన్నే, అనని మోసగాడు అంటారు అని చెప్పి అనుకొని రాత్రంతా తెల్లారంగా 4 గంటలకి లేచి ఒక గాడిద సిద్ధపరచుకొని దాని మీద తనకు కావలసిన వస్తువులు, ఆహారము, మరి ద్రాక్ష రసం, తిత్తి అన్నీ పెట్టుకొని 1 గంట పడుకొని పోదాం, తెల్లారేటప్పుడు వెళ్దాం, ఎవరు కనపడ ముందు ఎవరు కనపడకుండా ఊరు దాటేద్దాం అని 1 గంట పడుకున్నాడు. వెంటనే స్వప్నం నందు కలలో యోసేపు దేవదూత మాట్లాడాడు. నాయనా యోసేపు, నువ్వు అనుకుంటున్నటువంటి మరియా పాపము చేసి ఎవరు మనుషుల వలన గర్భవతి కాలే. మా సర్వోన్నతుడైన దైవ కుమారుడు, దేవుని కుమారుడు అవతరించబోతున్నాడు. నాయన, నువ్వు ఏమో అనుమానం పెట్టుకొనక, సందేహింపక ఆమెను
ఆ బిడ్డను కనే వరకు సొంత తల్లిలాగా ఒక చెల్లిలాగా చూసుకునే బాధ్యత నీది. పెళ్ళి నువ్వే చేసుకో, 10 మంది ముందు భారీగా స్వీకరించు. ఎవరేమైనా కానీ ఎన్నననే బాధ లేదు, బాధపడకు. లోకరక్షకుని భూమిని తీసుకొచ్చుటకు మీ ఇద్దరిని దేవుడు వాడుకుంటున్నాడు. నీ ఇంటి పేరుని మోస్తాడు, దావీదు కుమారుడు అనబడతాడు, మరియమ్మ అనే కన్యక ఉడతాడు. నా మాట విను. యోసేపు అన్నప్పుడు దేవదూతకు శిరస్సు వంచేశాడు, మాట విన్నాడు నీతిమంతుడు. మరియమ్మ దేవుని మాట విన్నది, యోసేపు దేవుని మాట విన్నారు. దేవుని వాక్కుని ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. దేవులారా, 9 నెలలు అయ్యేది వరకు, ఆ బిడ్డను కనే వరకు వాళ్ళు దేవులారా ఒక తల్లి కొడుకులాగా, ఒక అన్న చెల్లిలాగా బ్రతికారు. ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అయితే ఎంతమంది ఎన్ని మాటలని ఉంటారు. మరియమ్మని పెళ్లి కాకముందే గర్భవతి, ఇది చెడిపోయిందేరా, అట్లనా ఇట్లనా, ఆమెను ఎన్ని అవమానాలు, ఎన్నో మాటలని ఉంటారు, అవమానపరుచుంటారు. యోసేపును కూడా సిగ్గు లేదు వీనికి, ఆ చెడిపోయిన దాన్ని చేసుకున్నావేమరా, నీకు సిగ్గు లేదారా, నువ్వు చెప్పొద్దారా అని చెప్పి ఇతన్ని కూడా మాటలని ఉంటారు. ఎన్ని మాటలన్నా కానీ సహించిండు. ఒకవేళ స్నేహితులు దగ్గర వాళ్ళంటే, అరే బాబు దేవదూత వచ్చి ఇట్లా చెప్పిండు, మనకు రక్షకుడు పుట్టబోతున్నాడు రా, ఆమె పాపం చేస్తే కాలేదురా అని ఒకవేళ చెప్పినా ఎవరు నమ్మలే, ఎక్కిరించిండు. దేవుణ్ణి చిత్తము భూమి మీద నెరవేర్చుటకు యోసేపు మరియమ్మలు నిమ్లరా అవమానాలు తట్టుకున్నారు, నిందలు తట్టుకున్నారు, బాధలు తట్టుకున్నాడు. 9 నెలలు పెళ్లి చేసుకున్నా సరే ఆమెని తాకకుండా ఒక తల్లిలాగా చూసుకున్నాడు. ఆమె నిండు శూలాలతో ఉన్నప్పుడు, మరి బెత్లెహేము అక్కడికి వెళ్తున్నప్పుడు, అక్కడ సత్రములో, ఆ సత్రానికి పోకముందే ఎక్కడో డెలివరీ అయింది. ఆ డెలివరీకి ఎవరైనా సహకరించారా లేదా, యోసేపే చేశాడా తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడు. పుట్టిన తర్వాత ఏ రోజు చంపడానికి, 2 సంవత్సరాల పిల్లోని చంపడానికి అందరినీ చంపేయండి అన్నప్పుడు ఐగుప్తుకు ఆ తల్లిని, ఆ చిన్న బాలింతను పట్టుకొని గాడిద మీద ప్రయాణమై జంగలు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నజరేతుకు వచ్చాడు. తిరగడమేన పని. యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ సుఖము లేదు. ఎందుచేతంటే దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత, పని నేను సంపూర్ణం చేయాలి. ఆయన చెప్పే మాటల ప్రకారం ఎవరైనా జీవించాలనుకుంటే నీతి నిమిత్తము శ్రమ ఎదుర్కోవాలని బైబిల్ చెప్తుంది. నీతి నిమిత్తము శ్రమ ఎదుర్కోవడం ఇష్టం లేనివాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. ఎబ్రీ రాసిన పత్రిక 11:24 చదవండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. మోషే గురించి రాయబడింది ఇక్కడ. ఫరో కుమార్తె కుమారుడుగా, ఒక రాజకుమారుడుగా జీవించే కంటే, ఈ రాజభోగములు అనుభవించే దానికంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మంచిది. దేవుని పిల్లలతో, ఇశ్రాయేలులతో నేను శ్రమను అనుభవిస్తా అవసరం అయితే, ఈ రాజభోగములు, రాజసుఖములు నాకెందుకు? నేను మహారాజులాగా బ్రతికినా నేను చచ్చి నరకం పోయేటువంటి ఈ భూమి మీద ఆ 4 రోజుల జీవితం కొరకు ఎందుకు నేను నా దైవాన్ని వదులుకుంటా? అదే దేవుని ప్రజలతో గిట్ల నేను శ్రమ పడినట్లయితే, దేవుని ప్రజలతో ఏం పడతాడట? శ్రమ పడతాడట. దేవుని బిడ్డగా జీవిస్తే ఏమి ఎదుర్కోవాలి? శ్రమలు ఎదుర్కోవాలి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం ఉంటుంది. మనం అనేక శ్రమలు అనుభవించిన పిమ్మట పరలోక రాజ్యంలోకి వెళ్తాయి. శ్రమలు అనుభవించిన తర్వాత పరలోకం పోతామంటున్నారండి. శ్రమలే తప్పించుకొని బతుకుదామని మనం ప్లాన్ చేస్తున్నాం. నీతి నిమిత్తము శ్రమలు అనుభవించాలి, పాపము నిమిత్తం కాదు, నీతి నిమిత్తం. నీతి నిమిత్తం శ్రమలు అవి కయ్యాచి మీద పడతాయా? ఇంపాసిబుల్. నీతి నిమిత్తం శ్రమ అనుభవించాలంటే నువ్వు నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి.
నీతి చెప్పటానికి ప్రయత్నం చేయాలి. నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీ దగ్గర ఉన్న కొంత కోల్పోవాలి, కరువు రావాలి, దుఃఖము రావాలి, బాధ రావాలి. అప్పుడే శ్రమలు వస్తాయి. నీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయనుకుందాం, దేవుని సువార్త ఖర్చు పెట్టేసినావు, ఏం లేకుండా అయినాయి. కొంతనే ఆ కొద్దిగా ఉన్న దాంట్లో ఒక పూట సరిపోతుంది భోజనం. అప్పుడు కష్టమవుతుంది కదా, ఒక్క పూట 2 పూటలు తినలేవు కదా, అనుకున్నటువంటి వస్త్రాలు కొనుక్కోలేవు కదా, అనుకున్నటువంటి కోరికలు తీరవు కదా. అప్పుడు ఏమవుతుంది? శ్రమ ఎదురవుతుంది, బాధలు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి. అది నీతి కొరకు వచ్చింది. అందుకే నీతి నిమిత్తము మరియమ్మ యోసేపులు నీతి కార్యము కొరకు నీతిమంతుని భూమి మీద తీసుకురావడం కోసం వారి ద్వారా ఆయన వస్తాడంటే ఒప్పుకున్నారు. మరి కొన్ని శ్రమలు వస్తాయంటే పర్వాలేదు, ఎదుర్కొంటామని తీర్మానం చేసుకున్నారు. మరియమ్మ యేసుప్రభుని కన్న తర్వాత డ్యూటీ అయిపోయింది. యేసుప్రభుని కన్నాక ఆమె డ్యూటీ అయిపోయింది. తర్వాత మళ్ళీ మామూలు మనిషి. ఆమె మామూలు అంటే ఆమె పుట్టుకతో పాపే. చాలామంది పుట్టుకతో పాపము లేదంటున్నారు. మరియమ్మ పుట్టుకతో పాపే. ఆమె గర్భమును మాత్రమే యేసయ్య ఉద్భవించాడు, గర్భమందు మాత్రమే తయారయ్యి వచ్చాడు. ఆమె మాత్రము బాప్తిసం తీసుకోవాల్సిందే, ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందవలసిందే, ఆమె కూడా యేసు రక్తం శరీరం తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ తర్వాత యేసుప్రభుని కన్న తర్వాత మరియమ్మ తర్వాత బాప్తిసం తీసుకోలేదంటే, యేసు రక్తం తీసుకోలేదంటే ఆమెకు అవసరం లేదని అన్నారు ఎవరన్నా? బైబిల్ ఎక్కడ ఉందా? అట్లా లేదు, ఇంకో రకంగా ఉంది. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. రైట్. యేసు ప్రభుల వారు సిలువకెయ్యబడి సమాధిలో పెడితే 3 రోజులు తిరిగి లేచి అందరికి కనపడి ఆయన ఆరోహణుడే వెళ్ళిపోయిన తర్వాత చాలామంది శిష్యులు మేడగదిలో కూడుకొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు. మీరు శక్తి నొందిన తర్వాత వెళ్ళండి అని యేసయ్య చెప్పినట్టు. అప్పుడు వాళ్ళందరితో పాటు ఎవరెవరు ఉన్నారంటే అక్కడ యేసు తల్లి మరియా, ఆయన సోదరులు కూడా ఉన్నారు. మరియమ్మ యేసు ప్రభునే కన్నది కదా, మళ్ళీ ఆమెకెందుకు పరిశుద్ధాత్మ కనిపెట్టుడు? పరిశుద్ధాత్మని కలిగినటువంటి వ్యక్తినే కన్నా ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మ మళ్ళెందుకు? దేవుడు ఎంతవరకు పని చెప్పిండో పని చేసింది గంతే ఆమె. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ మాత్రం పాటించవలసింది ఏంటంటే ఆమె కూడా జన్మతా పాపి. తనకు కూడా పరిశుద్ధాత్మ కావాలి, నడిపింపు కావాలి, తనకు కూడా బాప్తిసం కావాలి. సంఘములో ఒక సభ్యురాలుగా చేరింది, బాప్తిసం పరిశుద్ధాత్మను పొందింది, యేసు రక్తం తీసుకుంది. చూశారా? మరియమ్మ పుట్టుకతో పాపం ఆమెకు ఉండే ఉన్నది. యేసుప్రభుని కన్నా సరే, యేసుప్రభు వేరు, మరియమ్మ వేరు. యేసుప్రభులో మరియమ్మ ఒక డ్రాప్ రక్తము కానీ ఏది ఉండదు. ఆ విధంగా దేవుడు తన మహిమ కార్యము జరిగించాడు మరియమ్మ గర్భంలో. దేవుడిచ్చిన ఆజ్ఞ ఒకటి గైకొనుట వలన దేవుడు సంతోషించును. దేవుడిచ్చే ఆజ్ఞను మరియమ్మ, యోసేపులు ఎన్ని నిందలు మోశారో ఆయన ఆజ్ఞను పాటించడానికి. మోషే ఈ ఐగుప్తు ధనముని కూడా వదిలిపెట్టి దేవుని పిల్లలతో శ్రమ పడాలనుకుంటున్నాడు. సకల భోగములను వదిలిపెట్టేశారు. సకల భక్తులు కూడా దేవుని కొరకు శ్రమ పడ్డారు. ఈరోజు దేవునికి మరియమ్మకు, యోసేపుకి ఇచ్చినట్టు ఈరోజు దేవుడు భూమి మీద తన సంఘముని కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. పాటిస్తున్నారా? ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒక ఆజ్ఞ చెప్తాను మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వారిని లేపెదను. అంటే యేసుక్రీస్తు ఒక శరీరము, రక్తము ఈరోజు సంఘము తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి?
1 కొరింథీ 5:7 చదువు. మీరు పులిపిండి లేనివారు గనుక ఆ, క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఈ పులిపిండి లేని వారు అంటే అర్థం ఏంటంటే మిత్రులారా, పులిసినది పాపానికి సాదృశ్యం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము, శరీరము, ద్రాక్షరసము, రొట్టె పులిసింది ఇవ్వకూడదు. అది సంఘానికి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ. ఎలాగంటే మత్తయి సువార్త 26:17 చదవండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగాను. చాలు. పులియని రొట్టెల పండుగ కాలములో పస్కా పశువు వధిస్తారు. 7 రోజులు పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ పస్కా పశువు వధించే ఆ రోజులు తినాలి. ఆ పస్కా పశువు వధించుకొని తినాలి కనుక మరి ఎక్కడ ఆ పండుగ చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటామని ప్రభుని అడుగుతున్నారు. ఆయన ఒక అడ్రస్ చెప్పిండ్రు, వారు వెళ్ళారు. ఏమండి అక్కడ అన్ని సిద్ధపరిచారు, మెడగదలు అల్లి వెళ్ళారు, భోజించారు. యేసు ప్రభుల వారు ఒక రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరము, ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తము అన్నాడు. ఇది నా శరీరం అని ఒక రొట్టె పట్టుకున్నాడు, ఇది నా రక్తం అని ఒక పాత్ర పట్టుకున్నాడు. పులిసిపోయినటువంటి పండుగ కాదు అది, పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టె పండుగలల్లా పులిసిన రొట్టె డబల్ రొట్టె ఇస్తాడా? పులియని రొట్టెల పండుగలల్లా పులిసిన ద్రాక్షరసం తాగుతారా? ఈ చిత్రం ఏంటి అంటే ఎప్పుడు కూడా పులిసింది ఇవ్వరు. పొంగని రొట్టెలను పొంగకూడదు, పులిసిందే పొంగుతుంది. పులిసిన వస్తువులు కాదు. ఇది సంఘానికి దేవుడిస్తున్న ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాటించకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశము లేదంటున్నాడు. అది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? మనందరికీ తెలుసు, అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో ఉంటుంది, ఆదివారమున అని ఉంటుంది. అంటే వారానికి ఒక్క రాజు ఇవ్వాలి. ఎలాంటిది ఇవ్వాలి? పులియని పిండి, పులియని ద్రాక్షరసం. ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? వారమున ఒక 6 దినములో ఒక్కసారి 7వ దినమును ఇవ్వాలి. కనుక అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ రోజు మరియమ్మకు, యోసేపుకి ఇచ్చిన ఆజ్ఞ పాటించారు. ఈరోజు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ పాటిస్తున్నారా? బాప్తిస్మం ఎలా ఇవ్వాలి? యేసయ్యను సమాధిలో పెట్టినది, ఆయన పడుకోబెట్టినది, ఆయన అలాగే తిరిగి లేచినది బాప్తిస్మములో కనపడాలి. ఒకసారి పౌలు గారు ఏం చేశారు, బాప్తిస్మం తప్పిచ్చే అంటే పరిశుద్ధాత్మ తెలియకుండా ఇచ్చారట. మళ్ళీ ఇచ్చాడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. చాలు. ఒక్క విషయము తెలియకుండా బాప్తిస్మం తీసుకున్నందుకే బాప్తిస్మాన్ని క్యాన్సిల్ చేసేయండు పౌలయ్య గారు. మళ్ళీ బాప్తిస్మం ఇచ్చారు. అంటే బాప్తిస్మం కరెక్ట్ ఇవ్వాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును వారికి తెలియాలి, తీసుకునేవానికి తెలవాలి, ఇచ్చేవైనా చెప్పాలి. అది కూడా యేసు క్రీస్తులో మరణ పునరుద్ధానములన్నా కనపడాలి. ఇవి సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. యేసు రక్తము శరీరం ప్రతి వారం ఇయ్యాలి, పులియంది ఇవ్వాలి. ఇదిగో మరియమ్మకు యోసేపు ఆజ్ఞను పాటించారు, వాళ్ళు ధన్యులయ్యారు. ఈరోజు సంఘం పాటించితే సంఘము ధన్యులవుతారు, పాటించిన వాళ్ళందరూ ధన్యులవుతారు. కనుక ఈ లోక సుఖాల కొరకు, లోక ఆడంబరాల కొరకు ఈ ఆజ్ఞలు పాటించకపోతే మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకములోకి ప్రవేశిస్తాడు. ఒకవేళ చేయకపోతే ఈ చిత్త ప్రకారం పరలోకంలో ప్రవేశించాడు, నరకంలోకి ప్రవేశిస్తాడు. ఇక అంతే కదా, ఇంకోటి ఏమున్నది? మీరెవరో నాకు తెలియదు అంటే ఎక్కడికి వెళ్ళాలి? అటు వెనకాల నుంచి పరలోకానికి వెళ్తారా? మరి వేరే తవ్వ లేదు కదా, ఒక్కటే తవ్వ. ఏమిలరా, యేసుక్రీస్తు అనే మార్గం. ఆయన చెప్పినట్టు వినకపోతే పరలోక రాజ్యం మనకు లేదు.
ఆయన చెప్పినట్టు సంఘం కట్టకపోతే పరలోక రాజ్యం మనకు లేదు. ఆయన చెప్పినట్టు సంఘానికి మనము బోధించకపోతే పరలోక రాజ్యము లేదు. ఆయన చెప్పినట్టు సంఘము చెయ్యకపోతే పరలోక రాజ్యం లేదు. ఆయన చెప్పినట్టు యేసు రక్తం తీసుకోకపోతే, యేసు శరీరం తీసుకోకపోతే పరలోక రాజ్యం లేదు. ఆయన చెప్పినట్టు బాప్తిస్మం ఇవ్వకపోతే పరలోక రాజ్యం లేదు. ఆయన చెప్పినట్టు నిమ్మలరా నీతి నిమిత్తము శ్రమ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే పరలోక రాజ్యం లేదు. అందుకే అక్రమము చేయవాళ్ళారా నా యుద్ధ నుంచి తొలగు. అక్రమం అంటే ఏం అక్రమం చేశారు? క్రమమైన నా ఆర్డర్స్ని, క్రమమైన నా వాక్యముని మీరు మీ కొరకు, మీ డబ్బు ధనం కొరకు, మీ సుఖాల కొరకు, మీ పెత్తనాల కొరకు అక్రమంగా వాడుకున్నారు నా బైబిల్ని, వాక్యాలని. అది అసలు. అందుకనే దేవులారా, మొదటి సామ్యుల గ్రంథం ఒక్క మాటలోని అర్థం ఇదంతా. ఒకడు బలులు అర్పించుట వలన నాకు సంతోషమా? మాట వినుటయే నాకు సంతోషం, మాట వినుటయే శ్రేష్టం. ఈ భూమి మీద మానవుడు మొదటి మానవుడి నుంచి మాట వినడము వదిలేశాడు, మాట వినడం తప్పిపోయాడు, మాట నుండి తప్పిపోయాడు. మానవునికి ఎందుకు ఈ మాట వినలేకపోతున్నాడంటే వాని లోపల ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి స్వార్థం ఉన్నది. ఆ స్వార్థం వెళ్ళిపోవాలి, ఆ అహం వెళ్ళిపోవాలి. ఇది ఎవరి వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుని వల్ల అవుతుంది. వేడుకుందాం ప్రభువా, నువ్వు మాలో ఉండి నీ ఆజ్ఞలు పాటించేటట్టు చేయండి. ఆజ్ఞలు పాటించడం నా మనస్సు వల్ల అవ్వట్లేదు, మానవ శక్తితో అవ్వట్లేదు తండ్రి. మాకు అతీతమైన శక్తివి నువ్వు, అదృశ్య శక్తివి, దైవశక్తివి నా లోపలికి రాండి తండ్రి. మేము మీ ఆజ్ఞలు పాటించేటట్టు మా కనులు తెరవండి, మాకు శక్తిని ఇవ్వండి అని అడగండి. తప్పక దేవుడు ప్రసాదిస్తాడు. ఆ దేవుడు ఈ పాఠం మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మాట వినుట ఎంత ఆనందకరము, నాకు సంతోషకరమన్నా. బలి అర్పించుట కంటే, పుణ్యకార్యాలు చేసేదానికంటే, దాన ధర్మముల కంటే, సకల పుణ్యకార్యాల కంటే, సకల ప్రార్థనల కంటే, సకల స్వస్థతల ఆరాధనల కంటే మాట వినుట శ్రేష్టం. మాట ఎలా చెప్పాడో అలా జరిగించేవాడే శ్రేష్ఠుడు, నాకిష్టుడు అన్నావు. మరియమ్మను, యోసేపుని మా ముందు పెట్టావు. వారిద్దరు తండ్రి ఎంతో అవమానాలు, నిందలు ఎదుర్కొన్న సరే నీ మాటను పాటించారు. ఈ లోక సుఖాల కంటే నీ ప్రజలతో శ్రమ ఎదుర్కొంటే మంచిదనుకున్నాడు మోషే. తండ్రి, ఆ విధంగా ఈరోజు సంఘానికి మీరు ఇస్తున్న ఆజ్ఞలు కూడా మేము పాటించాలి. ఏ కాలములో, ఏ తరములో ఆత్మదేవుడు ఏమేమి సూచించినో ఆ ప్రకారంగా సంఘాలు చేసి ధన్యులవుటకు మా అందరికీ చూసి ఇంటున్న వారికి అందరికీ సహాయం చేయమని, కృప చూపమని, నడిపించుమని, మా శక్తి సరిపోదు నీ శక్తితో నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి మహిమ కలుగును గాక.